ఈరోజు సమాజం అంతా కూడా పొల్యూటెడ్ అయ్యే టైంలో దేశంలో గ్రీన్ ఎనర్జీని తీసుకురావాలి, కాలుష్యం లేని విధానాన్ని భారతదేశానికి అందించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో దేశ ప్రధాని మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ గ్రీన్ ఎనర్జీకి నాంది పలికారు. భవిష్యత్తు తరాలకి మన నిధి నిక్షేపాలని క్షేమంగా ఉంచుకుంటూ భావితరాలకి ముందుగా బాట వేయాలనే ఆలోచనతో సోలార్ ఎనర్జీని వాడుకోవాలనే ఆలోచనతో ఈ రోజున పిఎం ప్రధానమంత్రి సూర్యఘర్ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో కూడా ఎవరైనా కూడా సోలార్ విద్యుత్తును ఏర్పరచుకోదలుచుకుంటే సబ్సిడీ కింద ఇచ్చేటువంటి పథకాన్ని ఈరోజు రూపకల్పన చేసి నిన్న ఫిబ్రవరి 17వ తేదీన దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అధికారుల యొక్క అలసత్వం, దాన్ని పబ్లిక్లోకి తీసుకుపోయే దాంట్లో వైఫల్యం వల్ల ఇప్పుడు కూడా ఈ నెట్కాప్ వారు కావచ్చు లేదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఏదో తూతూ మంత్రంగా మీటింగ్లు కండక్ట్ చేశారో తప్ప ప్రజల్లో దీన్ని అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పటి వరకు మీరు ప్రధానమంత్రి గారు ఫిబ్రవరి 15వ తేదీ ఈ పథకాన్ని ప్రవేశపెడితే ఈ జిల్లాలో ఎంతమంది హౌస్ హోల్డ్స్కి ఈ స్కీమ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీరు ఇప్పుడు ఈ సమావేశంలో చెప్పాలి. మీరు గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాం, గవర్నమెంట్ బిల్డింగ్ల మీద పెట్టామని చెప్తున్నారు తప్ప ఏ పథకం అయితే ప్రజల కోసం పెట్టారో ఆ పథకానికి సంబంధించినటువంటి ప్రజలు ఎంతమంది ముందుకు వచ్చారనే విషయాన్ని మీరు సభ ముందు చెప్పడంలో మీరు విఫలం చెందారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా అందరు సభ్యులందరూ కూడా మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి, సమాజంలో అందరినీ చైతన్యపరచడం మనందరం కూడా రాజకీయాల్లోకి వచ్చాం. ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది మంచి పథకం. సోలార్ని మన భవిష్యత్తుకి మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన గ్రామాల్లో ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఇంటి సభ్యుడు కూడా దీనికి ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటే చాలు, ప్రతి ఇంటి సభ్యుడు కూడా ఈ పథకాన్ని అమలు చేసుకోవచ్చు. దీన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి మనం అప్లై చేస్తే 1 కిలోవాట్కి ఈ రోజున 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 2 కిలోవాట్లు అంటే 1,50,000 ఖర్చు అవుతుంది. 3 కిలోవాట్స్ అంటే 2,30,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ 3 కిలోవాట్లకు సంబంధించినటువంటి దానికి సబ్సిడీ కింద 1 కిలోవాట్కి 30,000 రూపాయలు, ఇప్పుడు 3 కిలోవాట్ల వాటికి 78,000 రూపాయలు ఆఖరిలో సబ్సిడీ. అంటే అక్కడి నుంచి ఎన్ని కిలోవాట్లు మనం పెట్టుకున్నా సబ్సిడీ వచ్చేది 78,000 రూపాయలు. మిగతా అమౌంట్ అంతా కూడా మన చేతి డబ్బులు కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ అండర్టేకింగ్లో ఉన్నటువంటి ప్రతి బ్యాంకు కూడా దీనికి లోన్ ఇస్తుంది. లోన్ కూడా ప్రధానమంత్రి దీనికి సంబంధించిన షూరిటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎటువంటి కొలెస్ట్రాల్ సెక్యూరిటీ మనం పెట్టాల్సిన అవసరం లేదు. 7%కి ఈ రోజున సబ్సిడీ 7% వడ్డీతో ఇస్తే మనం రోజువారీ కట్టే కరెంటు బిల్లుకి, ఈ లోన్కి వడ్డీకి, ఈ సోలార్ మీద వచ్చేటువంటి దాన్ని చూస్తే మనకే సంవత్సరానికి 30,000 నుంచి 40,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఎక్స్ట్రా కరెంటు మనకు ఉత్పత్తి అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం దాన్ని మనకు తక్కువ వాడుకుంటే ప్రభుత్వం మనకి ఇస్తుంది, ఫోన్ బిల్లు వస్తుంది. ఈ బిల్లు ఎప్పుడు కూడా నేను లెక్కేసాను. దీని మీద కూడా మా ప్రజలందరూ కూడా మా నియోజకవర్గంలో అందరికీ కూడా దీన్ని అందించాలని ఉద్దేశం దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా సేకరించడం కూడా జరిగింది. 5 కిలోవాట్లు మనం తీసుకుంటే అయ్యే ఖర్చు 3.5 లక్షలు. కానీ 78,000 సబ్సిడీ పోతే మిగతా డబ్బులు లోన్ తీసుకొని కడితే 7% వడ్డీ కింద వచ్చాడు. ప్రతి నెల వడ్డీతో కంపేర్ చేసి అసలు వడ్డీ 4 సంవత్సరాల్లో మనం తీర్చుకుంటే 5వ సంవత్సరం నుంచి సంవత్సరానికి మనకే 30,000 నుంచి 40,000 రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పే చేసే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ప్రజల్లో చైతన్యపరచాలి. నెట్కాప్ పవర్ ఇంకా ఓన్లీ వాటర్ హీటర్స్ మాత్రం అమ్ముకోవడానికి సరిపోతున్నారు తప్ప ఎక్కడ మీరు అవేర్నెస్ తీసుకురాలి. మీరు మొట్టమొదటి గౌరవ కలెక్టర్ గారిని కూడా అడిగేది, జిల్లాలో ఉండే పంచాయతీ సర్పంచులు అందరితో మీటింగ్ పెట్టండి. కరెంటు బిల్లు 15th ఫైనాన్స్ పడంగానే గవర్నమెంట్ కరెంటు బిల్లుకి జమ అవుతుందని మీరు అందరూ బాధపడకుండా అందరూ కూడా సోలార్ లైట్లు కానీ స్తంభాలు కానీ బిగించుకుంటే ఈరోజు ఒక్కొక్క సోలార్ లైట్లు 23,000 నుంచి 40,000 మధ్యలో ఉన్నాయి వాట్స్ని బట్టి. ఎప్పుడైతే సోలార్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మనకు దాదాపు 20 సంవత్సరాల వరకు ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా కూడా మనకి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో మనకి 15th ఫైనాన్స్ అదర్ యాక్టివిటీస్ వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మొట్టమొదటి చైతన్యం రావాలంటే సర్పంచుల్లో రావాలి. సర్పంచులు రావాలంటే సర్పంచులతో మీరు అందరూ కూడా మీటింగ్లు కండక్ట్ చేసి వాళ్ళకి
సోలార్ లైట్లు అందించేటట్టుగా ఇంకా సబ్సిడీలు తక్కువ వచ్చేటట్టుగా కానీ చేయగలిగితే ఈ పథకానికి మంచి ఆదరణ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.